వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలకు దిగారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీనే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేసిన అభ్యంతరకరమైన కంటెంట్పై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై వైరల్ అయిన కొన్ని పోస్టులు, వీడియోలపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా కంటెంట్ ప్రచారం చేసిన వారిపై, అలాగే మెటా ఇండియా ప్రతినిధులపై కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, జరిగినటువంటి నిరసనలు అనుకోవచ్చు. దాదాపు వందల మంది విద్యార్థులు మీమ్స్ తో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో కూడా ప్రధాని నరేంద్ర మోడీని అసభ్యకరమైనటువంటి పదజాలంతో మీమ్స్ తో తయారు చేసినటువంటి వీడియోస్ పై ఇటు కీలకంగా కూడా ఇటు ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. దాదాపు ఆ కేసు ఫైల్ చేసినటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటిది మెటా. దాదాపు ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే వీడియో రిలీజ్ చేసిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు కూడా మెటా వీడియోను బ్లాక్ చేసినటువంటివి, వెంటనే మరి తిరిగి దాన్ని అప్లోడ్ చేసినటువంటిది కూడా మనం చూసాం. ఇందులో భాగంగానే ఏదైతే అప్లోడ్ చేసినటువంటి సమయంలో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మార్కింగ్ చేసి ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఫేస్, తర్వాత ఆయన చెప్పేటటువంటి విధానానికి, భావాన్ని కూడా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మార్కింగ్ చేసినటువంటి వీడియోని అప్లోడ్ చేయడము. దీనిపై కీలకంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇటు బీజేపీ కార్యకర్తలు సాయి కిరణ్ గౌడ్, తర్వాత మరొకరు ఎన్ అరవింద్ రెడ్డి, ఇద్దరు కూడా ఇటు ఫిర్యాదు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు మెటా హెడ్ అయినటువంటి అరుణ్ శ్రీనివాస్ తో కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ బ్రౌన్ చేస్తున్నప్పుడు ప్రధానమంత్రిని అసభ్యకరంగా చిత్రీకరించడము, తర్వాత మార్కింగ్ చేయబడినటువంటి డిజిటల్ తారుమారు చేయబడినటువంటి అనేక వీడియోలను కూడా ఇందులో ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేయడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా వివరిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా కారణాలను, ఆ వీడియోలను కూడా అటాచ్ చేస్తూ కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా కోర్ కమిటీ సభ్యుడు సాయి కిరణ్ గౌడ్, తర్వాత మరొకరు అరవింద్ సంబంధించినటువంటి పేర్లు ఇక్కడ ఎఫ్ఐఆర్ లో ఫిర్యాదుదారులకు సంబంధించినటువంటి పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద జంతర్ మంతర్ లో జరిగినటువంటి అల్లర్లకు, నిరసనలకు మీమ్స్ తో, వీడియోలతో మార్కింగ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసినటువంటి కీలకంగా కూడా ఇటు తెలంగాణ నుంచి చాలా మంది వ్యక్తులు దీంట్లో పాల్గొంటున్నారు అన్నటువంటిది కూడా పలువురు పేర్లు కూడా బయటికి వస్తున్నటువంటిది. ప్రస్తుతము ఏదైతే మెటా అధినేత శ్రీనివాస్ కి సంబంధించినటువంటి అరుణ్ శ్రీనివాస్ ఇండియా హెడ్, దాదాపు ఇప్పుడు మెటా ఇండియా హెడ్ కి సంబంధించినటువంటి అరుణ్ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా కూడా ఉంది. ప్రస్తుతానికి మరికొందరి పేర్లు కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. వీరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేటటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.